శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుదాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే చతుర్థస్కంధే తృతీయాధ్యాయే ప్రవిశామः. శ్రీమద్భాగవత మహాపురాణం 4వ స్కంధంలో 3వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. మైత్రేయుల వారు చెప్తున్నారు విదురుల వారికి. సూతమహాముని శౌనకాది మహాములు చెప్తున్నారు నైమిషారణ్యంలో. మొట్టమొదటి ఎవరు చెప్పారు? మైత్రేయుల వారు విదురుల వారికి చెప్పారు. ఆ విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు సుఖపరబ్రహ్మ చెప్తున్నారు. ఇదంతా కూడా నైమిషారణ్యంలో సుతుల వారు శౌనకాది మునులకు చెప్తున్నారు. ఇది సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దక్ష ప్రజాపతి పరమశివుడి పట్ల ద్వేషం పెంచుకున్నాడు. స్వయంగా తనకు అల్లుడు, సతీదేవి పెద్ద కుమార్తె, అల్లుళ్ళల్లో పెద్దవాడు, జ్యేష్ఠ జామాత. ఆయన ఏం చేశాడు? ప్రత్యేకంగా ఒక విశేషమైన బృహస్పతి శవము అంటే యాగం, బృహస్పతి శవము అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞాలు యాగాలు కూడా పుణ్యఫలాన్ని ఇస్తాయి తప్ప మోక్షాన్ని ఇవ్వవు. ఆడంబరంగా చేసేవి కొన్ని, పుణ్యఫలం కోసం చేసేవి కొన్ని ఉంటాయి. ప్రజాపతులందరికీ విశేషమైన స్థానాలను ఇచ్చినవాడు చతుర్ముఖ బ్రహ్మ. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సంకల్పంతో ఆవిర్భవించారు కనుక. కానీ ప్రజాపతులందరిలోకి సమర్థుడు, దక్షత కలవాడు, దక్షత అంటే సమర్థత, దక్షత కలవాడు దక్షుడు గనక చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులపై ఒక ఆధిపత్యాన్ని దొరికించాడు. అంటే ప్రజాపతులందరిలోనూ అధికుడు, ప్రజాపతులందరికీ అధ్యక్షుడు అనే ఒక స్థానాన్ని ఇవ్వడంతో అతనికి గర్వం పెరిగింది. విద్య, సంపద, అధికారం, యవ్వనం ఇవన్నీ కూడా సద్గుణవంతులకు ఫలప్రదాలే. విశేషమైన ఆచంద్రార్క ఖ్యాతిని కలిగిస్తాయి. అదే గర్విష్ఠులకు, మనసు కలుషితమైన వాళ్లకు పతనాన్ని కలిగిస్తాయి. దక్ష ప్రజాపతి ఆ దశలో ఉన్నాడు. శం కరోతీతి శంకర, ఇటువంటి వాడు ఆయన. శం కరోతీతి శంకర, అందరికీ శుభాలు ఇచ్చేవాడు. అటువంటి శంకరుణ్ణి అవమానించాడు, అందరిలోనూ నిందించాడు, శివనింద చేశాడు. ఇప్పుడు వాజపేయి యజ్ఞంలో నిందించాడు. అప్పటి నుంచి అతనితో ఎటువంటి ప్రశంస కూడా రాకుండా, అతనితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు పరమశివుడు. సజ్జనులు అభిప్రాయ భేదం వస్తే మౌనంగా ఉంటారు, తగాదా పెట్టుకోరు, కలహాలు పెట్టుకోరు. దుర్జనులకు అవకాశం వస్తే చాలా కలహాలు పెట్టుకుంటారు. ఒక సజ్జనుణ్ణి అవమానించాను అనే భావన దక్షుడికి కరగలేదు, పైగా పెరిగింది. తను సభలో ప్రవేశించినప్పుడు అందరూ లేచి నిల్చున్నారు. దిక్పాలకులందరూ. పరమేశ్వరుడు మాత్రం నిలబడలేదు. అందుకు అందరిలోనూ నిందించాడు. నాకు అల్లుడివి, నాకు నమస్కరించాల్సిన వాడివి, అలా చేస్తావా అని. సరే,
అయిపోయింది. అందరూ ఎవరు స్థానాలు గడిపారు. ఇప్పుడు ఆయనను ఇంకా అవమానం చేయడం కోసం ప్రత్యేకంగా బృహస్పతి శవము మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అందరినీ సపరివారంగా పిలిచాడు. దిక్పాలకులు, దేవర్షులు, బ్రహ్మర్షులు అందరూ కూడా సపరివారంగా వచ్చారు. పత్నీపుత్రులతో సహా వచ్చారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు గగన మార్గంలో వెళుతున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఒకప్పుడు వాజపేయి యాగం చేశాడు, దానికంటే గొప్పదైనటువంటి బృహస్పతి శవం చేస్తున్నాడు ఇప్పుడు దక్షుడు. నిజంగా దక్షుడే సార్థక నామధేయుడు, తప్పకుండా వెళదాం అనుకుంటూ వెళుతున్నారు. ఈ మాటలు సతీదేవి విన్నారు. దక్ష ప్రజాపతి యొక్క పెద్ద కూతురు కదా, జ్యేష్ఠ కుమార్తె. చాలా సంతోషించింది ఆవిడ. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, మా నాన్నగారు బృహస్పతి శవం చేస్తున్నారట, అందరూ వెళుతున్నారు, నేను వెళతాను, మీరు వస్తే బాగుంటుంది, ఇద్దరు వెళదాం. కారణం ఏంటంటే కూతురు అల్లుడు వస్తే ఆయన సంతోషిస్తాడు. దేవాలయాలకు, పుట్టిళ్లకు, అత్తగారిళ్లకు పిలవకపోయినా వెళ్ళాలి అని శాస్త్రం చెప్తుంది కనుక వెళదాము అంటే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, సతీ, ఇంతకుముందు నాపై ద్వేషం పెంచుకున్నాడు మీ తండ్రి వాజపేయి యాగం జరిగిన సందర్భంలో. నేను అతన్ని గౌరవించలేదు అనే భావన. కానీ పరతత్వం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు మందహాసంతో, ముఖ కవళికలతో గౌరవం చూపిస్తారు తప్ప నిలబడవలసిన పని లేదు. పైగా నేను ఎప్పుడు కూడా రామనామం చేస్తూ దీక్షలో ఉంటాను. దీక్షలో ఉన్నవాళ్ళు మాటిమాటికి నిలబడక్కర్లా. ఆ ఉద్దేశంతో నేను మీ తండ్రి గారిని చూసి కూడా నిలబడలేదు. అది ఆయన అన్యథా భావించి ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు కేవలం నన్ను అవమానించడం కోసమే ఉద్దేశంతోనే పిలవకుండా, నిన్ను కానీ నన్ను కానీ పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడు. తప్పు కదా అది. అందరినీ, తన కూతురుని అందరినీ పిలిచాడు, అందరూ వస్తున్నారు. మరి పెద్ద కూతురు నీవు కదా, నిన్ను పిలిచాడా, రమ్మన్నాడా? స్వయంగా వచ్చి పిలవాలి. సరే, ఏదో కార్యనిమగ్నుడై ఉన్నాడు అనుకుందాం, ఎవరితోనో కబురు చేయొచ్చు కదా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, బంధువులైనా సరే. అప్పుడు సతీదేవి చెప్పింది, అదేవిడు స్వామి, తండ్రి గారు ఆయన నన్ను పిలవాలా? ఇప్పుడు వెళితే నేను అందరినీ చూస్తాను, మా చెల్లెళ్ళు, మా మరుదులు, వారి సంతానం అందరినీ చూడడానికి నాకు అవకాశం ఇప్పుడు దొరుకుతుంది. ఆటోమేటిక్గా దొరుకుతుందా? ఎప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తాయా? సరే, మీరు ఇష్టం లేకపోతే మీరు రాకండి, నేను పెడతాను. చిరునవ్వు నవ్వాడు శివుడు. మౌనంగా ఉన్నాడు. క్షమించండి, మీరు అనుమతినిస్తే వెళ్తాను అని చెప్పింది. సతీ, మరోసారి నీకు చెప్తున్నాను, కావాలని నిన్ను అవమానించడం కోసం అతను చేస్తాడు. అక్కడికి విడించడం నేనెవరు పలకరించరు. జరగబోయేది అదే. నువ్వు బాధపడతావు. అభిమానవంతులకు మర్యాద జరగకపోతే వాడు చాలా బాధపడతారు. తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, తగిన సందర్భంలో మర్యాదనివ్వాలి. ఇందులో ఇది అందరూ ఉన్నటువంటి బృహస్పతి శవం, అందరూ వచ్చారు. అటువంటి ప్రదేశాలకు నువ్వు వెడితే నేను రాలేదనే భావన అందరికీ ఉంటుంది, అడుగుతారు కూడా. ఎన్ని చెప్పినా కూడా ఆవిడ వినలేదు. లేదు స్వామి, మన్నించండి, నాకు వెళ్ళాలనిపిస్తుంది, గచ్చ అన్నాడు ఆయన. తర్వాత ఏం జరిగింది అనంతర కార్యక్రమంలో చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం చతుర్థ స్కంధే తృతీయోధ్యాయః. స్వస్తి.